Hi everyone, good morning. వాయిస్ వినిపిస్తుందా? ఓకే. సో లాస్ట్ క్లాస్‌లో మనకి గ్రిడ్ సిస్టమ్ అయిపోయింది. ఇవాళ వచ్చేసి మనకి రిమైనింగ్ ఇంకా హెచ్‌టీఎంఎల్ లింక్ యూజ్ చేసుకొని అంటే బూట్‌స్ట్రాప్‌లో మనకి బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సీఎస్ఎస్ ఫైల్ అనేసి ఒకటుంది. ఆ లింక్‌ని యూజ్ చేసుకొని ఇంకా కొన్ని డిజైన్స్ చేయొచ్చనమాట. అంటే సీఎస్ఎస్‌లో మనం చాలా కోడ్ రాసాం. అలా చాలా కోడ్ రాయకుండా ఆల్రెడీ అలాంటి రెడీమేడెడ్ కోడ్ రాసి ఇచ్చేసారు మనకు ఆ లింక్. వాటి కోసం మనం ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ మనం యూజ్ చేయాలన్నమాట. వాటి నెక్స్ట్ టాపిక్ టేబుల్స్ అన్నమాట. ఇక్కడ ఏం లేదు మనం చెప్పడానికి ఏం లేదు. మొత్తం అన్ని క్లాసెసే అన్నమాట మనకి. ఇప్పుడు మనకు టేబుల్ అనే క్లాసు ఎందుకు యూజ్ అవుతది? నెక్స్ట్ టేబుల్ స్ట్రిప్డ్, నెక్స్ట్ అదే విధంగా టేబుల్ బార్డర్డ్ ఇవన్నీ క్లాసెస్ అన్నమాట. అంటే టేబుల్ హోవర్ అండ్ అదే విధంగా టేబుల్ డార్క్, అదే విధంగా టేబుల్ డార్క్, టేబుల్ స్ట్రిప్డ్ అండ్ టేబుల్ హోవర్ అండ్ టేబుల్ బార్డర్‌లెస్ అండ్ టేబుల్ కంటెక్చువల్ కలర్స్ అన్నమాట ఇవన్నీ. టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్ ఇలా అండ్ టీ హెడ్ డార్క్, టీ హెడ్ లైట్, టేబుల్ స్మాల్, టేబుల్ రెస్పాన్సివ్ ఇవన్నీ క్లాసెస్ ఎందుకోసం యూజ్ చేస్తాము. ఓకే. మనం ఆల్రెడీ హెచ్టీఎంఎల్‌లో మనం టేబుల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఆ టేబుల్‌లో ఏందంటే మనం స్టైల్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ విడ్త్ ఇచ్చాం, అలా ఇచ్చాం. సీ థిస్ ఇలాంటిది. సేమ్ ఇదే టేబుల్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇదే టేబుల్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. అండ్ దీనికి స్టైల్స్ ఎలా ఇస్తాం ఏంటి అనేది చూద్దాం. సేమ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ తీసుకోవాలి. క్లాస్ 4 రైట్. ఇక్కడ మనకు ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బూట్‌స్ట్రాప్ చేస్తున్నామంటే ఫస్ట్ బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకోవాలి మనం. ఫస్ట్ టాపిక్ టేబుల్ డాట్ హెచ్టీఎంఎల్ బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ దిస్. సో కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ మొత్తంలో నేను ఏం చేస్తున్నా అంటే ఈ లింక్స్ స్క్రిప్ట్ లింక్స్ తీయేస్తున్నా. ప్రజెంట్ మనకు అవసరం లేదు. టుమారో కాన్సెప్ట్ నుంచి మనకు అవసరం అవుతాయి. ఇక నేను డ్యూ డాట్ కంటైనర్ లోపల ఇస్తున్నా. ఫస్ట్ టేబుల్ మనకు ఆల్రెడీ ఏదైతే టేబుల్ డిజైన్ చేసామో ఆ టేబుల్ కాపీ పేస్ట్ చేస్తున్నా. టేబుల్ కాపీ చేస్తున్నా, టేబుల్ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. సీ దిస్ టేబుల్. ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. ఈ బార్డర్ ఎన్ని తీద్దాం మనం. ఇది మనం హెచ్టీఎంఎల్లో నేర్చుకున్న టేబుల్. సేమ్ టేబుల్ కాపీ పేస్ట్ చేశాను. చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ టేబుల్కి మనం స్టైల్స్ అప్లై చేయాలి. స్టైల్స్ ఎలా అప్లై చేస్తామంటే నౌ సీ దిస్. ఫస్ట్ టేబుల్కి క్లాస్ ఈక్వల్ టు టేబుల్ అనేసి ఇస్తాం. టేబుల్ అనే దానికే మెయిన్ పేరెంట్కి ఇవ్వాలి. టేబుల్ టేబుల్ని ఇవ్వగానే చూడండి మొత్తం బార్డర్ వచ్చేస్తుంది చూడండి. అన్నిటికీ బార్డర్ వచ్చేస్తుంది మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్స్ అన్ని అటాచ్మెంట్ లేదు. ఈ కార్నర్స్ అన్ని అటాచ్మెంట్ అవ్వాలి అంటే వి యూజ్ టేబుల్ బార్డర్ క్లాస్. ఇక్కడే స్పేస్ ఇచ్చేసుకొని టేబుల్ స్పేస్ బార్డర్డ్ టేబుల్ బార్డర్డ్ అనమాట. సీస్ కార్నర్స్ అన్నీ నీట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ కొద్దిగా డార్క్ కలర్‌లో కావాలి. హెడ్డింగ్స్ డార్క్ కలర్‌లో కావాలంటే ఈ టీ హెడ్‌కే క్లాస్ ఈక్వల్ టు టీ హెడ్ ఐఫన్ డార్క్. టీ హెడ్ డార్క్ అంటే డార్క్ కలర్ వస్తది. సీస్ డార్క్ కలర్. అండ్ అదే విధంగా లైట్ కలర్ కావాలనుకుంటున్నా. లైట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ లైట్. లైట్. సీస్ ఇలాగ. లైట్ అంటే లైట్ కలర్ ఇలా వస్తది. డార్క్ అంటే డార్క్ కలర్ వస్తది. ఓకే. మీ చాయిస్ అది. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు హెడ్డింగ్స్‌కి. నెక్స్ట్ అదే విధంగా ఈ బాడీలో ఉండే రోస్‌కి మనం ఏదైనా కలర్ అప్లై చేసుకోవాలంటే క్లాస్ ఈక్వల్ టు టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్ ఇలా ఇచ్చామంటే ఒక్కొక్క రోకి మనకు ఒక కలర్ వస్తది. ఇప్పుడు నేను టేబుల్ ప్రైమరీ ఇచ్చాను చూడండి. టేబుల్ ప్రైమరీ.
అండ్ అదేవిధంగా ఇంకొక రోకి మనం క్లాస్ ఈక్వల్ టు టేబుల్ సక్సెస్ ఇచ్చాను. నోసీస్ ఇలా మనము ప్రతి రోకి ఏమైనా డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇలా మనం ఇంతవరకు నేర్చుకున్న కలర్స్ డేంజర్ కలర్, ప్రైమరీ కలర్, ఇన్ఫో కలర్ ఇలాంటివన్నీ మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇవి నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ మొత్తం డార్క్ రావాలి. డార్క్ రావాలంటే ఈ టేబుల్లోనే టేబుల్ డార్క్ అని క్లాస్ ఇస్తే టేబుల్ డార్క్. ఇప్పుడు ఈ 2 కలర్స్ ఆల్రెడీ అప్లై చేసాం మనం. అందుకని ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ రెండిటికి మనం టీ హెడ్ లైట్ అని ఇచ్చాం. ఇప్పుడు ఇవి తీయేస్తున్నా నేను. ఈ క్లాస్ నేమ్ తీయేస్తున్నా. అండ్ అదేవిధంగా ఇవి కూడా తీయేస్తున్నా. మీరు కావాలంటే మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేయండి. ఇది చేస్తున్నా. నా సీ దిస్ చూడండి, ఇది టేబుల్ డార్క్. అదేవిధంగా టేబుల్ డార్క్ టేబుల్ స్ట్రిప్డ్ అనమాట. టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఇక్కడ టేబుల్ డార్క్ టేబుల్ స్ట్రిప్డ్ ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అలాగ రాస్తేనే మీకు ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది మీకు. టేబుల్ స్ట్రిప్డ్ అంటే లైన్ బై లైన్ కొద్దిగా లైట్ కలర్ ఇలా గ్రే కలర్ టైప్ మనకు వస్తుంది అనమాట. లైన్ బై లైన్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇట్లా నేను ఈ కర్సర్ని తీసుకొని వెళ్తున్నా. కర్సర్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనకేమి ఎఫెక్ట్ రాలేదు. అలాంటి ఎఫెక్ట్ రావాలంటే ఇక్కడ మనకు టేబుల్ హోవర్ అని ఇస్తే టేబుల్ హోవర్ ఇస్తే నా ఇది చూడండి ఇలా హోవర్ ఎఫెక్ట్ వస్తుంది మనకి. ఇది టేబుల్ హోవర్ అనమాట మనకి. ఇట్స్ ఏ హోవర్ ఎఫెక్ట్ అనమాట మనకి. క్లియరా? నెక్స్ట్ ఇది చాలా లార్జ్గా ఉంది టేబుల్ అనేది. ఇప్పుడు ఇది స్మాల్గా కావాలంటే టేబుల్ -SM టేబుల్ SM అనేసి ఇచ్చామంటే కొద్దిగా స్మాల్గా వస్తుంది. చూడండి, కొద్ది ప్యాడింగ్ తగ్గుతుంది అంతే. టేబుల్ SM అండ్ టేబుల్ ఇలాగా. నెక్స్ట్ అదేవిధంగా ఒక మొబైల్ వ్యూకి వెళ్ళినప్పుడు, మొబైల్ వ్యూ అంటే స్క్రీన్ తగ్గించినప్పుడు మనకు ఏమవుతుందంటే టేబుల్ వల్ల చూడండి, టేబుల్ వల్ల రెస్పాన్సివ్ పోతుంది. స్క్రీన్ తగ్గించినప్పుడు టేబుల్ వల్ల రెస్పాన్సివ్ పోతుంది. అలాంటి కేసు అంటే మనకు బాడీ డౌన్లో వచ్చిందంటే ఇట్స్ రెస్పాన్సివ్ పోయినట్టు అనమాట. ఇది రాకుండా ఉంటే రెస్పాన్సివ్ ఉన్నట్టు. ఇలా వచ్చింది అంటే రెస్పాన్సివ్ పోయినట్టు. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకొని, ఇక్కడ బాటంలో వచ్చింది మనకి ఇలాగా. ఇప్పుడు నేను టేబుల్కి ఇస్తాను రెస్పాన్సివ్. ఆ టేబుల్కి రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటే ఈ టేబుల్ ట్యాగ్ ఒక పేరెంట్ తీసుకున్నా. ఈ పేరెంట్కి మనం క్లాస్ ఈక్వల్ టు టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల నౌసీది ఇప్పుడు టేబుల్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బాడీని మనం ఏం స్కిప్ చేయట్లేదు. ఇక్కడ బాడీని జరపట్లేదు, ఓన్లీ టేబుల్నే జరుపుతున్నాం మనం. ఇలా టేబుల్ జరపడం వల్ల నో ఇష్యూస్. ఓకే, దీన్నే టేబుల్ రెస్పాన్స్ అంటాం. టేబుల్ రెస్పాన్స్ అంటే టేబుల్కి వస్తుంది. టేబుల్లో మనకి ఏదైనా సరే కంటెంట్ ఉందంటే ఇలా స్లైడ్ చేసుకొని చెక్ చేస్తాం మనం. ఇట్స్ ఏ టేబుల్ రెస్పాన్సివ్. ఓకే, క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ టేబుల్లో? ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఎక్స్ట్రా మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా దీనిలో ఏమున్నా సరే మీరు నేర్చుకోండి. ఇదేంటంటే మనకు ఏ స్క్రీన్లో మనకు రెస్పాన్సివ్ పోతుందో ఆ స్క్రీన్ రాయాలి. SM స్క్రీనా, MD స్క్రీనా, LG స్క్రీనా, XL స్క్రీనా, రెస్పాన్స్ అప్లై చేయడం ఏ స్క్రీన్లో మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఇదనమాట మనకి. నెక్స్ట్ కేస్ ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ కేసెస్లో ఎక్కడ యూజ్ చేస్తాం? సో ఫస్ట్ ఇమేజెస్ మనకు ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ మనకి images.html ఇక్కడ ఉండి ఇమేజ్ ఒకటి తీసుకుంటున్నా. ఇదే ఇమేజ్ కట్ చేసుకుంటున్నా. ఇదే తీసుకుందాం మనం. కంటైనర్ లోపల తీసుకుంటున్నా. సో హైట్ విడ్త్ తీద్దాం. మనకి డిఫాల్ట్గా నేను తీస్తాను. నెక్స్ట్ ఇమేజ్ ఇలాగ ఇచ్చామంటే ఇమేజ్ డిఫాల్ట్ విడ్త్ హైట్ ఎంత ఉందో అంత వస్తుంది మనకి. ఇప్పుడు ఇది మనకు స్క్రీన్తో పాటు చూడండి, స్క్రీన్ మనం తగ్గించినప్పుడు స్క్రీన్ తగ్గిస్తుంటే దానివల్ల చూడండి రెస్పాన్సివ్ పోతుంది. ఇది ఫిక్స్డ్ హైట్ ఉండొచ్చు, లేదనుకుంటే నార్మల్ హైట్ విడ్త్ ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫిక్స్డ్ హైట్ విడ్త్ ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్ టు విడ్త్ వచ్చేసి ఒక 400 పిక్సెల్. అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి మనకు ఒక 400 పిక్సెల్. ఇంకా కావాలంటే విడ్త్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుందాం. 600 పిక్సెల్ తీసుకుంటున్నాం. దీనివల్ల మనకి ఏమైందంటే రెస్పాన్సివ్ పోతుంది. చూడండి, రెస్పాన్సివ్ పోతుంది. ఇలా రెస్పాన్సివ్ పోకుండా ఉండాలంటే ఇమేజ్కి క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలంటే IMG ఫ్లూయిడ్ అనేసి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి,
ఎక్కడ ఇమేజ్ ఇచ్చినా, ఎంత ఇమేజ్ ఇచ్చినా స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అవ్వాలంటే వి యూజ్డ్ ఐఎంజీ ఫ్లూయిడ్. ఇప్పుడు చూడండి. మాక్సిమం విడ్త్ ఎంత వస్తదంటే 600 వస్తది. మాక్సిమం 600 బట్ స్క్రీన్‌తో పాటు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతది. సీ థిస్. ఇక్కడ మనకు విడ్త్ 600 ఇచ్చాం. విడ్త్ 600 ఓకే. బట్ ఆ 600 ఫిక్స్‌డ్‌గా ఇవ్వడం వల్ల ఏమైతదంటే రెస్పాన్సివ్ పోతుంది. ఎప్పుడు? వితౌట్ క్లాస్ లేనప్పుడు. అందుకోసం మనకు విడ్త్ అంతే ఉండాలి. బట్ స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అవ్వాలంటే కంపల్సరీ ఇమేజెస్ అన్నిటికి మీరు రాయాల్సిన క్లాస్ ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ రాయాలి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ అనదర్ నెక్స్ట్ క్లాస్ నేమ్ రౌండెడ్ అన్నమాట. రౌండెడ్. రౌండెడ్. రౌండెడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు కార్నర్స్ కొద్దిగా కరువుగా వస్తాయి. చూడండి ఇక్కడ. రౌండెడ్ అంటే కార్నర్స్ కొద్దిగా కరువుగా వస్తాయి. సీ థిస్. నెక్స్ట్ అదే విధంగా రౌండెడ్ సర్కిల్. రౌండెడ్ సర్కిల్. రౌండెడ్ సర్కిల్ అంటే మనకు బార్డర్ రేడియస్ 50% అప్లై అవుతది. బట్ దాని రూల్ ఏంటంటే హైట్, విడ్త్ ఈక్వల్‌గా ఇచ్చాము అంటే ఇక్కడ నేను 400 ఇక్కడ 400 ఇస్తాను. హైట్, విడ్త్ ఈక్వల్‌గా ఇచ్చామంటే అది సర్కిల్‌గా వస్తది. సో సీ థిస్. ఇట్స్ ఏ రౌండెడ్. ఇట్స్ ఏ రౌండెడ్ సర్కిల్. ఇలా. ఓకే. క్లియరా? నెక్స్ట్ అదే ఇప్పుడు ఇంతగా బిగ్గరగా ఉందనుకుంటే కొద్దిగా స్మాలర్ చేసుకోండి అన్నిటికి. ఏం కాదు. 300, 300 ఇది 200, 200 సో ఇది ఇలా. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ ఏంటంటే ఐఎంజీ థంబ్‌నెయిల్ అనమాట. ఇమేజ్ థంబ్‌నెయిల్. ఐఎంజీ థంబ్‌నెయిల్. ఐఎన్జీ థంబ్‌నెయిల్ ఇస్తే చూడండి. చుట్టూ బార్డర్ వస్తది. అండ్ ఇలా వస్తది మనకు. బార్డర్ రేడియస్ వస్తది. చుట్టూ బార్డర్ వచ్చేసి ఇలా చూడండి. ఇట్స్ ఏ ఐఎంజీ థంబ్‌నెయిల్ అనమాట మనకి. నెక్స్ట్. నెక్స్ట్. యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్‌ని సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలనుకుంటున్నా. ఇమేజ్‌ని సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే మార్జిన్ ఆటో అనేసి యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనకు ఎంఎక్స్-ఆటో. మార్జిన్ ఆటో. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయ్యి ఉండాలి. అంటే ఎంఎక్స్ ఆటో అప్లై చేయాలంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయ్యి ఉండాలి. ఇన్ కేస్ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవ్వకపోతే బ్లాక్ లెవెల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇమేజ్‌ని బ్లాక్‌లోకి మార్చుకోవాలంటే ఏ క్లాస్ నేమ్ యూజ్ చేస్తారు చెప్తారా? ఇప్పుడు ఇది ఇమేజ్ అనేది బ్లాక్ లెవెల్ కాదు. ఇప్పుడు ఇమేజ్‌ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌లోకి మార్చుకోవాలనుకుంటున్నా. ఏ క్లాస్ యూజ్ చేస్తాం? ఎనీవన్? డిస్‌ప్లే బ్లాక్ యూజ్ చేస్తాం. నేను క్లాస్ నేమ్ అడుగుతున్నా. క్లాస్ నేమ్ అడుగుతున్నా. క్లాస్ నేమ్ ఎలా ఇస్తాం? నేను ప్రాపర్టీ అడగట్లేదు. క్లాస్ నేమ్ అడుగుతున్నా. డి బ్లాక్. డి హైఫన్ బ్లాక్ అనమాట. డి హైఫన్ బ్లాక్ అంటే ఇట్స్ ఏ డిస్‌ప్లే బ్లాక్ అని సప్లై అయితది. అప్పుడు మనకి ఇమేజ్ అనేది సెంటర్‌లోకి వస్తది. సీ థిస్. ఇమేజ్ ఈ రోలో మొత్తంలో మనకి సెంటర్‌లో ఉంది. ఇలా మనకు మా ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అనేసి దాని మీనింగ్ అనమాట. ఎక్స్ అంటే రైట్, లెఫ్ట్. అదే డి బ్లాక్ అంటే డిస్‌ప్లే బ్లాక్ అనేసి దాని మీనింగ్. ఓకే. ఇది ఇమేజెస్ అన్నిటి గురించి. ఓకే. నెక్స్ట్ మనకి జంబోట్రాన్ అనేసి ఉంది. జంబోట్రాన్ అన్నమాట. జంబోట్రాన్ అనేది ఏందంటే సపోజ్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ నేను ఒక డివ్ తీసుకుంటున్నా. ఆ డివ్‌లో వచ్చేసి ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ అదే విధంగా పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ కేసెస్‌లో మనకి అవుట్‌పుట్ చూస్తే మనకి ఇలా ఉంది. ఇప్పుడు డిఫాల్ట్‌గా కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ మనకు అప్లై చేయాలంటే దానికి క్లాస్ నేమ్ వచ్చేసి క్లాస్ ఈక్వల్ టు జంబోట్రాన్. జంబోట్రాన్. జంబోట్రాన్ ఇచ్చామంటే నౌ సీ దిస్. ఇలాగా బ్యాక్‌గ్రౌండ్ కలరు ఇలాగా వీటికి టెక్స్ట్ స్టాండ్ అవుట్స్ గాని ఇయన్నీ అప్లై అయిపోతాయి చూడండి. ఇలా. ఇప్పుడు ఏదైనా సరే బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే కలర్ వచ్చింది. మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. బీజీ డార్క్. డార్క్ కలర్ వస్తది. అండ్ అదే విధంగా టెక్స్ట్ వైట్‌లోకి కావాలంటే
టెక్స్ట్ వైట్ ఇలా. ఇన్ కేస్ ఇది డేంజర్ కలర్ కావాలంటే బీజీ డేంజర్ ఇలా. ఇలా మనము మనకు కావాల్సిన రేట్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, ఇక్కడ నేమ్ ఏదో రాంగ్ పడింది. క్లియర్ ఇది. నెక్స్ట్ టాపిక్ బటన్స్ అనమాట. ఇది జంబోటన్ గురించి. ఇంకా ఏమైనా ఉంది అంటే ఇక్కడ నేర్చుకోండి. అలర్ట్స్ గురించి మళ్ళీ తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ బటన్స్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా నేర్చుకునేది ఏమి ఉండదు. అన్ని ఇక్కడ క్లాసెస్ నేర్చుకోవడం. ఇక్కడ మనకేందంటే నార్మల్గా బటన్ ఇచ్చాము అంటే టైప్ బటన్ సారీ, ఇక్కడ మనకు టైప్ బటన్ అండ్ బీటీఎన్ అనే క్లాస్ ఇచ్చాను అంటే, క్లాస్ బీటీఎన్ ఇస్తే మనకి ఏమైతుందంటే బార్డర్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి నేను ఇది తీయేస్తున్నా. ఇప్పుడు చూస్తే ఇలా ఉంటుంది. బటన్ నార్మల్గా ఇలా ఉంటుంది బూస్టాప్లో. ఇప్పుడు ఇవన్నీ రౌండ్గా ఉండే బటన్స్ అండ్ ఇవన్నీ పోవాలనుకుంటే క్లాస్ నేమ్ వచ్చేసి బీటీఎన్ అనేసి ఇస్తాం. క్లాస్ నేమ్ బీటీఎన్ ఇస్తే మనకి చుట్టూ ఉండే బార్డర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు దానికి కలర్స్ అప్లై చేయాలనుకుంటే బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ డేంజర్, బీటీఎన్ డార్క్, బీటీఎన్ లైట్, బీటీఎన్ లింక్. ఇలా మనం మనకు కావాల్సిన కలర్స్ మనం అట్లా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, ఇవన్నీ మనకి బటన్స్కి అప్లై చేసే కలర్స్ మనకు నచ్చినట్టు. బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ డేంజర్, బీటీఎన్ ఇన్ఫో, ఇవన్నీ బీటీఎన్ అయితే కామన్. ఓకే, ఇలా. నెక్స్ట్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ కానీ బటన్ కానీ ఇన్పుట్ కానీ మనం బటన్ లాగా మార్చుకోవచ్చు. సేమ్ క్లాస్ నేమ్స్ బీటీఎన్ అనేసి ఇచ్చేసుకొని ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చేయడం. బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ డార్క్, ఏదైనా సరే మనకు కావాల్సిన కలర్స్ మనం ఇచ్చేయడము. ఓకే, ఇన్ కేస్ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే మీరు నార్మల్ సిఎస్ఎస్ఎల్ ఎలాగైతే అప్లై చేస్తారో అలా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రీడిఫైన్ క్లాస్ అంటే ప్రీడిఫైన్ క్లాసెస్ ఇవి. ఇవి కాకుండా మీరు ఓన్గా కావాలంటే మీరు సిఎస్ఎస్లో రాసుకోవచ్చు వాటి కలర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్లాస్ నేమ్ బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ, బీటీఎన్ అవుట్లైన్ సెకండరీ, బీటీఎన్ అవుట్లైన్ సక్సెస్, బీటీఎన్ అవుట్లైన్ ఇన్ఫో, బీటీఎన్ అవుట్లైన్ వార్నింగ్, బీటీఎన్ అవుట్లైన్ డేంజర్, బీటీఎన్ అవుట్లైన్ డార్క్, బీటీఎన్ అవుట్లైన్ లైట్, అవుట్లైన్ డార్క్ ఇలా. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇలా వచ్చింది, బార్డర్స్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని హోవర్ చేస్తే చూడండి, ఇలా హోవర్ చేసినప్పుడు ఈ కలర్లో వస్తుంది మనకు. చూడండి, హోవర్ చేసినప్పుడు మనకి ఆ కలర్స్ మనకు వస్తాయి. అంటే ఏ కలర్ తెచ్చామో ఇట్లా నార్మల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హోవర్ చేసినప్పుడు ఫుల్ కలర్ ఫిల్ అవుతాయి మనకు. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ బటన్ సైజెస్. బటన్ నార్మల్గా మీడియంలో ఉంటుంది, మీడియం సైజ్ అనమాట. ఇది లార్జ్ కావాలనుకుంటే బీటీఎన్ ఎల్జీ అనేసి ఇవ్వాలి, అంటే వీటి క్లాస్తో పాటు ఇవ్వాలి. అండ్ బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్ వస్తుంది. నార్మల్గా బీటీఎన్ అనేది మీడియం అనమాట. లార్జ్ కావాలంటే బీటీఎన్ ఎల్జీ, స్మాల్ కావాలంటే బీటీఎన్ ఎస్ఎం. నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ లెవెల్లో కావాలనుకుంటున్నా బీటీఎన్ బ్లాక్ అనమాట. బీటీఎన్ బ్లాక్ అంటే ఫుల్ విడ్త్ వస్తుంది మనకు. ఓకే, ఫుల్ విడ్త్ మనకి. నెక్స్ట్ యాక్టివ్ డిజేబుల్ బార్డర్స్ ఇవ్వాలనుకుంటే, అంటే యాక్టివ్ కావాలంటే యాక్టివ్ అనే క్లాస్ ఇస్తే ఇలా యాక్టివ్లో ఉంటుంది. అదే డిజేబుల్డ్ ఇచ్చామంటే డిజేబుల్లో ఉంటుంది. యాక్టివ్ డిజేబుల్డ్ అనమాట, యాక్టివ్ డిజేబుల్డ్. నెక్స్ట్ బటన్ లోపల ఇలా స్పిన్నర్ టైప్ కావాలి, ఇట్లా లోడింగ్ టైప్ కావాలి, ఇట్లా గ్రో టైప్ కావాలనుకుంటే బటన్ లోపల మనము ఒక క్లాస్ నేమ్ రాస్తాం. స్పాన్లో రాస్తున్నాం స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం స్మాల్ అనమాట. స్పిన్నర్ బార్డర్ అంటే ఇలా బార్డర్ ఉంటుంది. అదేవిధంగా స్పిన్నర్ బార్డర్ వచ్చేసి ఇట్లా లోడింగ్ అనేసి ఇచ్చాం టెక్స్ట్, ఇలా మనకి లోడింగ్, స్పిన్నర్ బార్డర్ లోడింగ్. అండ్ అదేవిధంగా డిజేబుల్డ్ ఇచ్చాం. డిజేబుల్డ్ అంటే డిజేబుల్లో ఉంటుంది బటన్, బట్ ఇక్కడ చూడండి మనకు స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అనే క్లాస్ ఇస్తున్నాం లైక్ దిస్. నెక్స్ట్ అదేవిధంగా స్పిన్నర్ గ్రో అనమాట. ఇది ఇట్స్ ఏ గ్రో, స్పిన్నర్ గ్రో ఎస్ఎం ఇక్కడ వచ్చేసి ఇలా ఇచ్చాం. అప్పుడు మనకి ఇలా గ్రోయింగ్ టైప్ ఉంటుంది. ఓకే, దిస్ ద స్పిన్నర్స్ అనమాట మనకి. అంటే బటన్ లోపల ఏదంటే టెక్స్ట్ అంటే ఐకాన్ కూడా మనం ఇస్తున్నాం ఇట్లాగా. ఇలాంటి టైప్ కావాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ బటన్ గ్రూప్స్ అనమాట. బటన్ గ్రూప్స్ అంటే మల్టిపుల్ బటన్స్ అన్నీ కలిపితే ఒక గ్రూప్ లాగా రావడానికి వాటి పేరెంట్గా బీటీఎన్ గ్రూప్ ఇస్తాము.
బీటీఎన్ గ్రూప్ ఇచ్చామంటే అన్నీ ఇలా మనకి సైడ్ బై సైడ్ అన్ని అటాచ్మెంట్తో వస్తాయి మనకు. నెక్స్ట్ అదేవిధంగా లార్జ్ బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం, బీటీఎన్ గ్రూప్ ఎల్జీ, బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం ఇలా ఉంటుంది. ఎస్ఎం, ఎల్జీ అండ్ మీడియం అనమాట మనకి. ఇలా అనమాట మనకి. ఓకే. నెక్స్ట్ వర్టికల్‌గా కావాలంటే బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అనే క్లాస్ ఇస్తే ఇట్లా 1 బై 1 వచ్చేస్తాయి మనకు. ఇయన్నీ వదిలేయండి. నెక్స్ట్ బీటీఎన్ గ్రూప్స్ అంటే డ్రాప్ డౌన్స్ ఇయన్నీ వదిలేయండి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు వచ్చేది. ఇవన్నీ ఏందంటే మీరు డ్రాప్ డౌన్ నేర్చుకున్నప్పుడే మీకు అర్థమవుతాయి. లేకపోతే ఇవి అర్థం కావనమాట. నెక్స్ట్ బ్యాడ్జెస్. హెచ్1 లోపల బ్యాడ్జ్ ఇచ్చామంటే హెచ్1 ఎంత సైజ్ అయితే ఉంటదో ఆ బ్యాడ్జ్ కూడా అదే సైజ్ వస్తది. అంటే ఇవన్నీ క్లాసెస్ అనమాట మనకి. ఇప్పుడు హెచ్1 లోపల మనకు బ్యాడ్జ్ సెకండరీ కలర్స్ కూడా ఉన్నాయి. బ్యాడ్జ్ డేంజర్, బ్యాడ్జ్ ఇన్ఫో ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు హెచ్1 లోపల మనం ఎంతైతే బ్యాడ్జ్ ఇస్తున్నామో హెచ్1కి ఎంత సైజ్ అయితే ఉంటదో అదే సైజ్ మనకు బ్యాడ్జ్ కూడా వస్తది. నార్మల్‌గా ఇస్తే నార్మల్‌గా ఉంటది. అదే గనుక హెడ్డింగ్స్‌లో మనం ఇస్తే హెడ్డింగ్ ఎంత సైజ్ అయితే ఉంటదో వీటికి కూడా అదే సైజ్‌లో అప్లై అయితది మనకు. ఇట్స్ ఏ బ్యాడ్జెస్ అనమాట మనకి. నెక్స్ట్ అదే విధంగా పిల్ అనమాట. పిల్ బ్యాడ్జెస్. పిల్ అంటే మనకు రౌండెడ్‌గా మనకు కార్నర్స్ ఇలా కార్నర్ షేప్‌లోకి వస్తాయి మనకు. బ్యాడ్జ్ పిల్ అనమాట. బ్యాడ్జ్ పిల్. బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్ ఇన్ఫో, బ్యాడ్జ్ వార్నింగ్, బ్యాడ్జ్ లైట్, బ్యాడ్జ్ డార్క్ ఇలా ఇస్తాం. నెక్స్ట్ అదే విధంగా బ్యాడ్జ్‌లో ఏదైనా సరే ఇట్లా నంబర్ కావాలనుకుంటే ఇలాగే ఇవ్వచ్చు. బటన్ లోపల మనకి బ్యాడ్జ్ అనేసి ఇస్తున్నాం. బ్యాడ్జ్ లైట్ దాంట్లో నంబర్ అనమాట. ఇలాగా. ఓకే. ఇట్స్ ఏ బ్యాడ్జ్ టైప్. ఇలా. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ అనమాట ఇలాగా. ఇలా ప్రోగ్రెస్ బార్ అనేసి మనకి ఇలా ఉంటది మన ప్రోగ్రెస్ బార్. ఇలా ప్రోగ్రెస్ బార్ కావాలంటే ఫస్ట్ మనకి ప్రోగ్రెస్ లోపల ప్రోగ్రెస్ బార్ ఉండాలి. ప్రోగ్రెస్ అంటే ఔట్ ఆఫ్ ఎంతకు కావాలనేది. ఇక్కడ గ్రే కలర్ వచ్చేసి ఇట్స్ ఏ ప్రోగ్రెస్ అనమాట. ఈ ప్రోగ్రెస్ అనేది ఈ గ్రే కలర్. ఈ ప్రోగ్రెస్ బార్ అనేది ఈ టోటల్ ప్రోగ్రెస్‌లో ఎంత ప్రోగ్రెస్ వచ్చింది అనేసి ఇది వాల్యూ అనమాట మనకి. ఇట్స్ ఏ ప్రోగ్రెస్ బార్ అంటాం. స్టైల్ విడ్త్ 70% ఇస్తున్నాం. విడ్త్ 70% ఇలా ఇస్తున్నాం. ఇప్పుడు మనకేందంటే ఇక్కడ దీంట్లో ఉండే విడ్త్ 70% మనకు అప్లై అయింటది దాని మీనింగ్ అనమాట. అంటే డిఫాల్ట్‌గా బ్లూ కలర్ వస్తది మనకు. ఇక్కడ నేను అప్లై చేస్తున్నా చూడండి. ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి బ్లూ కలర్ వస్తది మనకు. ప్రోగ్రెస్ బార్ ఇస్తే మనకి స్టైల్ ఇవ్వాలి. ఎంత అనేసి మనం ఇవ్వాలి విడ్త్ 70%. ఇప్పుడు ఇక్కడ 70% మనకు కనిపించాలంటే ఈ డివ్ లోపల మనకి 70% ఇచ్చామంటే ఇట్స్ నంబర్ ఇట్ విల్ ప్రింట్ ఆన్ ద ప్రోగ్రెస్ బార్ అన్నమాట. నెక్స్ట్ కలర్స్ మార్చుకోవాలంటే కలర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రెస్ బార్‌లోనే బీజీ సక్సెస్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో ఇలా ఇచ్చుకోవచ్చు. కలర్స్ ఏమైనా మార్చుకోవాలంటే కలర్స్ మార్చుకోవచ్చు. బట్ డిఫాల్ట్‌గా మనకి బ్లూ కలరే ఉంటది. డిఫాల్ట్‌గా బ్లూ కలర్ ఉంటది. మీరు కలర్ మార్చుకోవాలంటే కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా దీని మీద లైన్స్ కావాలనుకుంటే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అంటాం. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్. ఒక క్లాస్ నేమ్ మిస్ అయినా మళ్ళీ రాదనమాట. ఇప్పుడు చూడండి ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్ లైన్స్ వచ్చింది. ఇవి మూవింగ్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు మూవింగ్ అవ్వాలనుకుంటే ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనే క్లాస్ నేమ్ ఇస్తాం. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ ఇసి ఇట్స్ మూవింగ్. చూడండి ఇట్లా మూవింగ్ అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ బార్ అనేది 100% కావాలనుకుంటే 100% అనేసి ఇవ్వచ్చు. 100%లో వస్తది. లేదు 0% అంటే 0% అని ఇవ్వచ్చు. ఇలా. ఇప్పుడు ఈ 0% ఇస్తే ఇది కూడా 0 ఇవ్వాలి మీరు. ఇక్కడ ఏదైతే ఇస్తున్నారో అదే వాల్యూ ఇవ్వాలి మీరు. ఇప్పుడు మనకి ఈడ 50% ఇస్తున్నా. ఇది 0 ఇచ్చాను. అప్పుడు చూడండి మన 50% ఉండేది 0 వస్తుందంటే రాంగ్. అందుకోసం 50%. నౌ సీ దిస్ లైక్ దిస్. ఇప్పుడు మనకు ఈ మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రెస్‌లో మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్ ఇవ్వచ్చు. బట్ మన టోటల్ విడ్త్ 100కి మించకూడదు. ఇక్కడ చూడండి నేను 3 తీసుకున్నాను. మూడింట్లో మనం చూడండి 50 అనేసి ఇలా వచ్చింది. బట్ మనకి 150 అనమాట ఇదంతా మొత్తం 150. బట్ అది రాంగ్ అయిపోద్ది మనకి. ఎప్పుడైనా సరే ఈ టోటల్ కౌంట్ వచ్చేసి మనకి ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను ఇక్కడ 30 ఇస్తున్నా. ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే 30 ఇస్తున్నా. ఇక్కడ నేను 30 ఇస్తున్నా. ఇక్కడ నేను 30 ఇస్తున్నా. ఇక్కడ నేను 20 ఇస్తాను. ఇక్కడ మనకి 20. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే విడ్త్ 30 ఇలా. నౌ సీ ఇలాగ. ఇప్పుడు కలర్స్ కూడా మారుస్తున్నా. ప్రోగ్రెస్ బార్ సక్సెస్ కదా! ఇక్కడ నేను డేంజర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు వార్నింగ్ ఇస్తున్నా. నౌ సీ దిస్. ఇలా. ఇలా మనం
మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ను కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఉండే టోటల్ కౌంట్ వచ్చేసి 100 కంటే మనకి ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే. 100 కంటే ఎక్సీడ్ అవ్వకుండా ఇవ్వండి. ఓకే. క్లియర్? ఇది ప్రోగ్రెస్ బార్ గురించి. అవన్నీ మొత్తం ప్రోగ్రెస్ బార్‌లో నేను చెప్పినటియన్నీ ఇక్కడే బూస్ట్ ఆఫ్ 4లో అనమాట. బూస్ట్ ఆఫ్ 4లో ఇక్కడ ప్రోగ్రెస్ బార్‌లోనే మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పినటియన్నీ ఇలా ఉన్నాయి. అండ్ హైట్ కూడా ఇవ్వచ్చు. ఈ హైట్ కావాలంటే హైట్ ఇచ్చేసుకొని దీంట్లో కూడా హైట్ ఇస్తాం మనం. ఈడ హైట్ ఎంత ఉందో ఇక్కడ కూడా హైట్ అంతే ఇస్తాం. లేకపోతే మనకి ఇవ్వకపోయినా నో ఇష్యూస్. ఇవ్వకపోయినా నో ఇష్యూస్, అది అప్లై అయిపోద్ది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రోగ్రెస్ బార్ లేబుల్స్. ఇలా లేబుల్ ప్రింట్ చేయడం అండ్ కలర్డ్ ప్రింట్ చేయడం అండ్ మల్టిపుల్ కలర్స్ ప్రింట్ చేయడం ఇవి అనమాట. నెక్స్ట్ స్పిన్నర్స్. ఇంతవరకు మనకి స్పిన్నర్స్ బార్డర్ లాగా. స్పిన్నర్ బార్డర్ అంటే ఇలా బార్డర్ లాగా తిరుగుతూ ఉంటుంది. అదే కనుక స్పిన్నర్ బార్డర్ కలర్స్ అంటే ఇప్పుడు ఈ బార్డర్కి అనేది ఏంటి, ఒక ఐకాన్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఈ ఐకాన్కి కలర్ ఇవ్వాలంటే ఇలా టెక్స్ట్ ఇవ్వచ్చు. టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, ఇలా మనకి అదే ఇవ్వచ్చు మనకి. నెక్స్ట్ అదేవిధంగా గ్రోయింగ్ అనమాట. ఇలాగా స్పిన్నర్ గ్రో. ఓకే. స్పిన్నర్ గ్రో ఇలా ఇస్తాం మనకి. స్పిన్నర్ గ్రో, స్పిన్నర్ గ్రో, స్పిన్నర్ గ్రో, స్పిన్నర్ గ్రో, ఇలాగ స్పిన్నర్ గ్రో అంటే ఇలాగా. ఈ కలర్స్ కూడా సైజెస్ తగ్గించుకోవాలంటే స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ బార్డర్, స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ గ్రో ఎస్ఎం, ఇలాగ ఇలా వెళ్ళేసి అనమాట. ఓకే. అదేవిధంగా బటన్ లోపల మనకి స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, ఇలాగ మనకి ఇంతవరకు మనం చేసిండేటి అనమాట ఇవన్నీ. నెక్స్ట్ పేజినేషన్. ఇక్కడ ఏం లేదు, ఇలాంటి టైప్ మనకు కావాలనుకుంటే ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి. ఈ క్లాసెస్ ఏం మార్చకూడదు మీరు. ఫస్ట్ పేజినేషన్ ఉండాలి, నెక్స్ట్ ఎల్ఐకి పేజ్ ఐటమ్ ఉండాలి, యాంకర్ ట్యాగ్‌కి పేజ్ లింక్ ఉండాలి. ఇక్కడ మిడిల్‌లో ఉండే టెక్స్ట్ ఏదైనా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ ఇవ్వచ్చు, లేదనుకుంటే ఇట్లా 1, 2, 3 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇలా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ అదేవిధంగా యాక్టివ్ స్టేజ్. యాక్టివ్ అనే లింక్ మనకి ఇక్కడ యాక్టివ్ అనే క్లాస్ ఇచ్చామంటే ఇలా ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ డిఫాల్ట్‌గా వస్తది యాక్టివ్‌లో. నెక్స్ట్ మిగతా అన్నీ సేమ్. నెక్స్ట్ ఇక్కడ గాని డిజేబుల్డ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చామంటే డిజేబుల్ లాగా ఉంటది. మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఇట్లా బ్లూ కలర్‌లో మనకు కనపడదు. ఇట్స్ ఏ డిజేబుల్డ్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా పేజినేషన్ సైజ్. పేజినేషన్ ఎల్‌జీ. అదేవిధంగా పేజినేషన్ ఎస్ఎం అనమాట. ఎస్ఎం అనేది స్మాల్‌గా ఉంటది, లార్జ్‌గా ఉంటది. మనకి స్టార్టింగ్ ఇచ్చింది మీడియం అనమాట మనకి. ఓకే. నెక్స్ట్ ఈ సెంటర్ లెగ్ అలైన్‌మెంట్ చేయాలంటే ఇలాగా జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్, ఇలాగా. జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్, జస్టిఫై కంటెంట్ స్టార్ట్. ఓకే. నెక్స్ట్ బ్రెడ్ కమ్స్ అనేసి ఇలా ఉంటది. బ్రెడ్ కమ్స్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది అంటే మనం ఏ పేజ్‌లో ఉన్నాము అనేసి దాని మీనింగ్. ఏ పేజ్‌లో అయితే ఉన్నామో ఆ పేజ్‌లో మనకేం చేస్తామంటే జస్ట్ మనకి లింక్ ఏమి ఇవ్వం ఆ పేజ్‌కి. దాని ముందు పేజ్‌కి మనకి ఇటలీ గాని లేదా సమ్మర్ 2017 గాని ఇలాంటి క్లిక్ చేస్తే ఆ పేజ్‌కి నావిగేట్ అయిపోద్ది. అవి జస్ట్ ఏందంటే మనకి పేజెస్‌కి నావిగేట్ అవ్వడానికి అనమాట ఇది. ఏ పేజ్‌లో ఉన్నాం, ఏ పేజ్‌కి నావిగేట్ అవ్వాలి అనేసి. ఏ పేజ్‌లో అయితే ఉన్నామో ఆ పేజ్‌కి లింక్ ఉండదు. మళ్ళీ మిగతా పేజ్‌కి లింక్ ఉంటది. అలా మనకి ఇక్కడ ఉండే వాల్యూస్. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్స్. లిస్ట్ గ్రూప్స్‌లో మనకి సేమ్ ఇట్లా గ్రూప్ లాగా ఉంటది మనకి. ఈ గ్రూప్ లాగా మనకి లిస్ట్ గ్రూప్ ఐటెమ్, లిస్ట్ గ్రూప్ ఐటెమ్ ఇలా ఇచ్చాము అంటే ఈ స్ట్రక్చర్‌లోకి వచ్చేస్తది. నెక్స్ట్ అదేవిధంగా యాక్టివ్ అనే క్లాస్ ఇచ్చామంటే ఇలా వచ్చేస్తది. నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్ గ్రూప్ విత్ ద లింక్స్ అనమాట మనకి. లిస్ట్ గ్రూప్ ఐటెమ్, యాక్షన్. లిస్ట్ గ్రూప్ ఐటెమ్, యాక్షన్ ఇట్లాగా. నెక్స్ట్ డిజేబుల్డ్ అనమాట. డిజేబుల్డ్ ఇచ్చామంటే ఇలా ఉంటది మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లష్ ఇలాంటివి. సో లిస్ట్ గ్రూప్ ఫ్లష్ అనమాట. ఇలా చుట్టూ బార్డర్ లైన్స్ వెళ్ళిపోతాయి మనకి. నెక్స్ట్ అదేవిధంగా హారిజంటల్ లిస్ట్. లిస్ట్ గ్రూప్ హారిజంటల్ ఇలా ఇచ్చామంటే ఇలా సైడ్ బై సైడ్ మనకు వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కంటెక్చువల్ కలర్స్ అనమాట. ఇలాగా లిస్ట్ గ్రూప్ ఐటమ్ సక్సెస్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ సెకండరీ, లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఇన్ఫో, లిస్ట్ గ్రూప్ ఐటమ్ వార్నింగ్, ఇలా కలర్స్ అనమాట మనకి. ఇవి మనకి సో ఇవి ఉండే ప్రీ డిఫైన్ క్లాసెస్ అన్ని మనం చూసుకోవాల్సింది ఇవన్నీ. ఓకే. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది యూజ్ చేస్తామనేసి అలాగే యూజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్ ఐటమ్, డీఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్. ఇవన్నీ మనకి జనరల్‌గా మనం నేర్చుకునేటివి. ఇండెక్స్ అనేసి ఉంది అండ్ స్పాన్ ఉంది. ఈ రెండిటి మధ్యలో స్పేసింగ్ వస్తది. చూడండి. జస్టిఫై కంటెంట్ బిట్వీన్ ఇది క్లాస్ నేమ్ అనమాట. మనము సీఎస్ఎస్‌లో జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని రాస్తాం. ఇక్కడ క్లాస్ నేమ్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ రాస్తే మనకు మిడిల్‌లో స్పేసింగ్ వచ్చేస్తది. ఈ ఇండెక్స్‌కి ఇక్కడ ఉండే ఐకాన్‌కి మధ్యలో స్పేసింగ్ వస్తది మనకు. అండ్ అలైన్ ఐటమ్ సెంటర్ అంటే వర్టికల్‌గా సెంటర్‌లోకి కూడా వస్తాయి మనకు ఇలాగ. ఇండెక్స్ ఇలాగ వాల్యూ, యాడ్స్ ఇలాగ, జంక్ ఫైల్స్ ఇలాగ. ఇలా అనమాట మనకి. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇంకా ఒకసారి కావాలంటే ఈ కార్డ్స్ గురించి చూడండి.
కార్డ్ బాడీ ఉంటుంది. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఉంటుంది ఇట్లాగా. నెక్స్ట్ అదేవిధంగా కంటెక్స్చువల్ కలర్స్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కూడా మేము మార్చుకోవచ్చు. ఏదైనా సరే కలర్ మార్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒక కార్డ్ లోపల హెడ్డింగ్ గాని, పారాగ్రాఫ్ గాని, లింక్స్ గాని ఉన్నాయంటే హెడ్డింగ్స్ ఉంటే కార్డ్ టైటిల్ ఇవ్వాలి. అదే టెక్స్ట్ ఉంటే కార్డ్ టెక్స్ట్ ఇవ్వాలి. అదే లింక్స్ ఉంటే కార్డ్ లింక్ ఇవ్వాలి. ఈ 3 అనేది మ్యాండేటరీ. హెడ్డింగా, టెక్స్టా, లింకా ఆ క్లాసెస్ డిఫాల్ట్‌గా ఇవ్వాలి మీరు. నెక్స్ట్ సెంటర్డ్ అంటే కార్డ్ ఇమేజెస్ అనమాట. ఇలా ఇమేజెస్ కావాలంటే ఇలా ఇమేజ్ టాప్‌లో ఇస్తాం. మళ్ళీ తర్వాత కార్డ్ బాడీ ఇస్తాం మనకి. అండ్ అదేవిధంగా టెక్స్చువల్ లింక్ అనమాట. టెక్స్చువల్ లింక్ అంటే మనకేందంటే నార్మల్‌గా ఇక్కడ ఏందంటే మనం బటన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ బటన్‌ని క్లిక్ చేస్తేనే ఎళ్తది. బట్ మొత్తం ఎంటైర్ కార్డ్ మొత్తంలో ఎక్కడ క్లిక్ చేసినా మనం ఎళ్ళాలి అంటే ఇక్కడ బటన్‌కి మనం టెక్స్చువల్ లింక్ అనేసి ఇస్తాము. ఇక్కడ మనకి దీన్ని తీసుకున్న వాటిలో ఇలా ఒక కార్డ్ తీసుకున్న కార్డ్‌లో మనకి ఇక్కడున్న యాంకర్ ట్యాగ్‌కి మనం ఇస్తాం. టెక్స్ట్ లింక్ అనేసి ఇస్తే ఇక్కడ ఎక్కడైనా సరే మనం క్లిక్ చేస్తే ఆ పేజ్ నావిగేట్ అవుతాం మనకు. ఓకే. ఇట్స్ ఏ టెక్స్ట్ లింక్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా కార్డ్ ఇమేజ్ ఓవర్‌లే. నెక్స్ట్ అదేవిధంగా మనకి కార్డ్ కాలమ్స్ అనమాట. ఈ కార్డ్ కాలమ్స్ అనేది కార్డ్స్ అన్నిటికి పేరెంట్‌గా ఇస్తే మనకేమైతదంటే అన్నీ గ్యాప్ వస్తది మనకు. గ్యాప్ వస్తది. బట్ సేమ్ హైట్‌లో అయితే ఉండవు ఇవన్నీ. గ్యాప్ వస్తది. బట్ సేమ్ హైట్‌లో అయితే మనకుండవు. చూడండి. కంటెంట్ ఏమన్నా సరే ఎక్కువ ఇద్దాం మనం. చూడండి కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఇస్తున్నాం. చూడండి కంటెంట్ ఎక్కువ ఇస్తే మనకు సేమ్ హైట్‌లో ఉండవు. అన్నీ ఒకటి డిఫరెంట్ హైట్, ఇది డిఫరెంట్ హైట్ ఇలా ఉంటది. ఇప్పుడు అన్నీ ఒకటే హైట్‌లో కావాలనుకోండి ఇక్కడ కార్డ్ కాలమ్స్ ప్లేస్‌లో మనకేం కావాలంటే కార్డ్ డెక్ అనేసి ఇస్తాం. కార్డ్ డెక్ డీఈసీకే డెక్. కార్డ్ డెక్ అనేసి ఇచ్చామంటే అన్నీ సైడ్ బై సైడ్ వస్తది. అన్నీ సైడ్ బై సైడ్ వస్తది. బట్ సేమ్ హైట్‌లోకి వస్తది. సీ థిస్? అన్నీ సైడ్ బై సైడ్ వస్తది. సేమ్ హైట్‌లో తక్కువున్నా, ఎక్కువున్నా ఏమున్నా సరే అలాగే వస్తది. ఇప్పుడు మనకేందంటే ఇక్కడ కార్డ్ కాలమ్ అంటే మనకు కార్డ్ కాలమ్ అంటే మనకు రివర్స్ జనరల్‌గా. కార్డ్ కాలమ్ అంటే మనకు చూడండి. ఇంతకు ముందు స్పెల్లింగ్ రాంగ్ అయింది మనకు. కార్డ్ కాలమ్స్ నాట్ కాలమ్ కాలమ్స్. ఇలా మనకు ఇలా ఉన్నప్పుడు మనకి హైట్ అనేది డిఫరెంట్‌గా ఉంది. అదేవిధంగా కార్డ్ డెక్ అనేసి ఇస్తే మనకు కార్డ్ డెక్ డీఈసీకే ఇస్తే అన్నీ సేమ్ హైట్‌లోకి వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా కార్డ్ గ్రూప్ అనేసి ఉంది. కార్డ్ గ్రూప్. కార్డ్ గ్రూప్ ఇస్తే ఈ మిడిల్‌లో స్పేసింగ్ రిమూవ్ అయిపోద్ది. అంటే అన్నీ అటాచ్‌మెంట్ అయిపోద్ది. సీ థిస్? మిడిల్‌లో స్పేసింగ్ రిమూవ్ అయితది. కార్డ్ డెక్ ఇస్తే అన్నీ సేమ్ హైట్ వస్తది. బట్ స్పేసింగ్ వస్తది. అదే గనక కార్డ్ గ్రూప్ ఇస్తే అన్నీ సేమ్ హైట్ వస్తది. కానీ మిడిల్‌లో స్పేసింగ్ రాదు. అదేవిధంగా కార్డ్ కాలమ్ ఇస్తే అన్నీ సేమ్ హైట్‌లో అయితే ఉండవు. అన్నీ సేమ్ హైట్‌లో కాకుండా డిఫరెంట్‌గా ఉంటాయి మనకు. సో, ఇలా మనకి ఒక కార్డ్ డెక్ లోపలే కార్డ్స్ ఉండాలి. కార్డ్ డెక్ లోపలే కార్డ్స్ లాగా ఉండాలి మనకి. ఓకే. ఇట్స్ ద కాన్సెప్ట్ ఇలాగ. ఇవన్నీ ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్స్ వద్దు, కొలాప్స్ వద్దు, నావస్ వద్దు, నావ్ బార్ వద్దు. నెక్స్ట్ ఫార్మ్స్ అనమాట. ఫార్మ్స్. ఇంతకుముందు మనకి ఫార్మ్స్ అనేది చాలా మనకి విడ్త్ అనేది అండ్ దాని ప్యాడింగ్ అనేది అన్నీ ఇస్తూ ఉండాలి. బట్ ఇక్కడ అలాంటి అవసరం లేదు. చాలా నీట్‌గా ఉండే ఫార్మ్స్ వచ్చేస్తాయి చూడండి. అన్ని స్టైల్స్ కూడా అప్లై అయిపోతాయి. ఇక్కడ మీరు ఇన్‌పుట్ ఎలిమెంట్‌కి యూజ్ చేయాల్సిన క్లాస్ నేమ్ ఏందంటే ఫార్మ్ కంట్రోల్ అనేసి యూజ్ చేయాలి. ఇన్‌పుట్‌కి ఫార్మ్ కంట్రోల్ యూజ్ చేయాలి. లేబుల్‌కి, ఇన్‌పుట్‌కి ఫార్మ్ గ్రూప్ అనేసి యూజ్ చేయాలి. అంతే. చూడండి. లేబుల్‌కి, ఇన్‌పుట్‌కి, పేరెంట్‌కి ఫార్మ్ గ్రూప్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఫార్మ్ కంట్రోల్. ఫార్మ్ గ్రూప్, ఫార్మ్ కంట్రోల్. నెక్స్ట్ మనకిక్కడ చెక్ బాక్స్ అండ్ ఈ లేబుల్ అన్నీ సైడ్ బై సైడ్ కావాలంటే ఫార్మ్ గ్రూప్, ఫార్మ్ చెక్, ఫార్మ్ చెక్ లేబుల్, ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ ఇదంతా స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలి మనం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ ఇలాగే ఇస్తే ఇలాగే అవుట్‌పుట్ వస్తది మనకు. వాటి గురించి వరి అవ్వనవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉండేది యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేయాలి. అండ్ ఇట్లా ఇన్‌లైన్ కావాలనుకుంటే ఈ కోడింగ్ అనమాట. అదేవిధంగా స్పేసింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ రాసింది. మార్జిన్ ఎస్ఎం2 అంటే ఎంఆర్ ఎస్ఎం2 ఏందంటే ఎస్ఎం స్క్రీన్‌లో అప్లై అయితది. ఇది మార్జిన్ బాటమ్ 2 ఎస్ఎం స్క్రీన్‌లో అప్లై అయితది. ఇలా ఎంబీ2 ఇలాగనమాట. అండ్ రో గ్రిడ్ అనమాట. రో గ్రిడ్ అనేది ఏందంటే కాలమ్స్ లాగా డివైడ్ చేయడం ఇవి. కాలమ్స్ లాగా డివైడ్ చేస్తూ ఉండడం ఇవి. ఓకే. క్లియర్? రోలో గ్రిడ్ లాగా ఇచ్చేసుకొని ఇలా కాలమ్ లాగా కూడా డివైడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇన్‌పుట్స్ అనమాట. ఇన్‌పుట్‌లో మనకి ఫార్మ్ కంట్రోల్ నెక్స్ట్ అదేవిధంగా బూస్ట్ ఇట్లాగ ఈ
టెక్స్ట్ ఏరియా కూడా మనకి ఫార్మ్ కంట్రోల్సే. ఇవన్నీ మీరు క్లాసెస్ అన్నీ చూడాలి. ఇయన్నీ క్లాసెస్ చూస్తే మనం ఎలా అప్లై చేస్తున్నాం ఏంటి అనేసి మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. నెక్స్ట్ అక్కడే విధంగా టైప్ రేంజ్, టైప్ ఫైల్ అనమాట. ఇలా ఇస్తే మనకు ఇలాంటి టైప్‌లో ఉంటది మనకు. ఫార్మ్ కంట్రోల్ ఫైల్, ఫార్మ్ కంట్రోల్ రేంజ్. సీస్ ఫార్మ్ కంట్రోల్ ఫైల్, ఫార్మ్ కంట్రోల్ రేంజ్. ఇలా ఇస్తే మనకి ఇలా వస్తది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇన్‌పుట్ గ్రూప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్‌పుట్‌కి స్టార్టింగ్‌లో ఐకాన్ కావాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి. ఇన్‌పుట్‌కి స్టార్టింగ్‌లో ఐకాన్ కావాలనుకుంటే ఇదొక స్ట్రక్చర్. ఇదేందంటే మొత్తం అంతా మనకు ఐకాన్‌కి మనం అంటే ఇన్‌పుట్‌కి స్టార్టింగ్‌లో ఐకాన్ యాడ్ చేస్తున్నాం. ఐకాన్‌ని అండ్ ఇన్‌పుట్‌ని మొత్తం అంతటిని ఒక పేరెంట్ తీసుకొని ఆ పేరెంట్‌లో మనకి ఇన్‌పుట్ గ్రూప్ ఇస్తాం. అదే గనుక ఐకాన్‌కి మనం ఏం ఇస్తామంటే ఇన్‌పుట్ గ్రూప్ ప్రిపెండ్ అంటే ఇన్‌పుట్‌కి స్టార్టింగ్‌లో కావాలంటే ఇన్‌పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనమాట. అండ్ దాని లోపల మనకి ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ లోపల మనం ఇస్తాము ఐకాన్. ఇక్కడ ఇచ్చారు. మీరు ఐకాన్ కావాలంటే ఫాంటాస్మ్ ఐకాన్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఈ మిడిల్‌లో లింక్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇన్‌పుట్ గ్రూప్ ఇన్‌పుట్‌కి ఎండింగ్‌లో ఐకాన్ కావాలంటే ఇన్‌పుట్‌కి ఎండింగ్‌లో మీరు ఇన్‌పుట్ గ్రూప్ అపెండ్ అనమాట ఇది. ఇది ప్రిపెండ్, ఇది అపెండ్. ఈ మొత్తం ఈ స్ట్రక్చర్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కడ మీరు చేంజ్ చేసుకోవాలో అక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. బట్ ఈవెన్ ఒక సింగిల్ ఇన్‌పుట్ ఇచ్చినా మీరు ఫార్మ్ ఎలిమెంట్ రాయాల్సిందే. ఫార్మ్ అని రాయాల్సిందే. ఇది తీసుకున్న ఫార్మ్ అని రాయాల్సిందే. ఇది తీసుకున్న ఫార్మ్ రాయాల్సిందే. 2 తీసుకున్నా మీరు ఫార్మ్ అని రాయాల్సిందే. ఒక చిన్న ఇన్‌పుట్ ఎలిమెంట్ మీరు యూజ్ చేస్తున్నారు అంటే దాన్ని కంపల్సరీ ఫార్మ్‌లోనే యూజ్ చేస్తారు. ఓకే. మీరిక్కడ చేసే స్ట్రక్చర్ అంటే హోమ్ లోన్‌లో ఉండే స్ట్రక్చర్ వచ్చేసి మీరు ఇదే యూజ్ చేయాలి మీరు. ఇక్కడ. ఇదేందంటే మనకు ఇన్‌పుట్ గ్రూప్ ఇదంతా. ఇన్‌పుట్ గ్రూప్‌లో ఫస్ట్ ఇన్‌పుట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్‌పుట్ గ్రూప్ అపెండ్ అన్నమాట. ఇన్‌పుట్ గ్రూప్ అపెండ్, ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ లోపల ఐకాన్ ఇవ్వాలి మనకు. ఇలా ఇచ్చామంటే సేమ్ స్ట్రక్చర్ టైప్ మనకొచ్చేస్తది. మీరు మళ్ళీ ఏ స్టైల్స్ రాసే అవసరం లేదు. ఇది తీసుకొని ఫార్మ్ లోపల ఆ ప్లేస్‌లో ఇచ్చేసి సరిపోద్ది. అదే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటది. ఓకే. నెక్స్ట్ ఇన్‌పుట్ గ్రూప్ సైజింగ్ అనమాట. సైజ్ ఇంక్రిమెంట్ చేయాలంటే ఇన్‌పుట్ గ్రూప్ ఎస్ఎం, ఇన్‌పుట్ గ్రూప్ ఎల్‌జీ అనమాట. లార్జ్‌గా మనకొస్తది. అదే మల్టిపుల్ ఇన్‌పుట్ గ్రూప్స్ కావాలంటే మల్టిపుల్ ఇన్‌పుట్ టెక్స్ట్ వాడతాం. ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ ఇలా వాడతాం మనం. ఓకే. ఇలా. ఇలా మనకి చెక్ బాక్స్ గాని, ఇలాగా ఎండింగ్‌లో మనకి బటన్స్ గాని ఇవన్నీ యూజ్ చేయాలంటే ఇవే అనమాట మనకి కాన్సెప్ట్స్. ఓకే. నెక్స్ట్ కస్టమ్ ఫార్మ్స్ వదిలేయండి, కరోజులు వదిలేయండి, మోడల్ వదిలేయండి, టూల్ టిప్ వదిలేయండి, పవర్ వదిలేయండి, స్టోర్ వదిలేయండి. నెక్స్ట్ ఫ్లెక్స్ బాక్స్ అనమాట. ఈ ఫ్లెక్స్ బాక్స్‌లో మనకి ఫ్లెక్స్ సైడ్ బై సైడ్ కావాలంటే డీ ఫ్లెక్స్ అని రాస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఇన్‌లైన్ వర్క్ కావాలంటే డీ ఇన్‌లైన్ ఫ్లెక్స్ అనమాట. అంటే ఇక్కడి వరకు మాత్రమే కంటెంట్ తీసుకుంటారు. డీ ఇన్‌లైన్ ఫ్లెక్స్. అండ్ అదే విధంగా హారిజాంటల్ డైరెక్షన్‌లో కావాలంటే ఫ్లెక్స్ రో, రివర్స్. అదే విధంగా వర్టికల్ డైరెక్షన్‌లో ఫ్లెక్స్ కాలమ్, రివర్స్ అనమాట. ఇలా మనకు 1 బై 1 ఉంటది. మళ్ళీ ఇట్లా రివర్స్‌లో ఉంటది. అదే విధంగా జస్టిఫై కంటెంట్ స్పేస్ అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ స్టార్ట్, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. ఇవన్నీ క్లాసెస్. నెక్స్ట్ ఫ్లెక్స్ ఫిల్ ఇచ్చామంటే ఇలా మొత్తం 3 ఈక్వల్ పార్ట్స్‌గా మొత్తంగా నీట్‌గా డివైడ్ అవుతది మనకు. నెక్స్ట్ గ్రో అనమాట. ఫ్లెక్స్ గ్రో అండ్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ వాల్యూ ఇచ్చామంటే మనకి ఏం చేంజ్ అవ్వకుండా ఇవే ఆర్డర్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆర్డర్ 3 అంటే ఫస్ట్ వాల్యూ 3 లోకెళ్తది. అదేవిధంగా ఆర్డర్ 2 అంటే సెకండ్ వాల్యూ సెకండ్‌లో ఉంటది. ఆర్డర్ 1 అంటే థర్డ్ వాల్యూ ఫస్ట్‌కొస్తది. ఇలా ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎంఆర్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అంటే మొత్తానికి రైట్‌కెళ్ళిపోతాం. మొత్తం అంతా రైట్‌కెళ్ళిపోద్ది మొత్తం. రైట్ అంటే లెఫ్ట్‌కెళ్తది మనకి. ఓకే. సో, ఇవన్నీ వచ్చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇంక మిగతాది మనకు అవసరం లేదు. సో, చూడాలనుకుంటే మళ్ళీ తర్వాత లాస్ట్‌లో చూడాలి ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ఐకాన్స్. ఐకాన్స్ అనమాట. ఐకాన్స్ అనేది బూట్‌స్ట్రాప్ 4లో లేవని చెప్తున్నారు. మీరు ఏమని వాడుకోవాలంటే ఫాంటాస్మ్ ఐకాన్‌ని యూజ్ చేసుకోండి అనేసి అంటున్నారు. మీరు బూట్‌స్ట్రాప్‌లో మీరు ఏదైనా ఐకాన్స్ వాడాలంటే ఫాంటాస్మ్ ఐకాన్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ మీడియా ఆబ్జెక్ట్స్ అనమాట. మీడియా ఆబ్జెక్ట్స్ అనేదేంటంటే ఒక లెఫ్ట్ సైడ్‌లో ఇమేజ్ కావాలి, రైట్ సైడ్‌లో కంటెంట్ కావాలనుకున్నప్పుడు మీడియా అనేసి వాడతాం. మీడియాలో మనకు మీడియా బాడీ అని ఉంటది. ఆ మీడియా బాడీలో కంటెంట్ ఏదైనా ఉందంటే మీడియా బాడీలో ఇస్తాం. ఇమేజ్ లాగా ఇస్తాం. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇమేజ్ ఇచ్చాను. కంటెంట్ తర్వాత ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏందంటే మీడియాలో ఫస్ట్ మనకి ఇమేజ్ వచ్చిందంటే ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంటది మనకు. బాడీ అనేది రైట్ సైడ్‌కెళ్ళిపోద్ది. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. ఇది రైట్ సైడ్‌కెళ్ళిపోతది. అదే విధంగా బాడీలో మనకి మీడియాలో మనకి ఫస్ట్ మనకి మీడియా బాడీ ఉంది. తర్వాత ఇమేజ్ ఉంది అంటే
ఇది లెఫ్ట్ సైడ్‌లోకి వెళ్తది. ఇది రైట్ సైడ్‌లోకి వెళ్తది. ఏముండదు మీడియాకి డిస్‌ప్లే ఫ్లెక్స్ రాసుంటారు అంతే. డిస్‌ప్లే ఫ్లెక్స్ రాయడం వల్ల ఇది లెఫ్ట్‌కెళ్తది. ఇది రైట్‌కెళ్తది. దీనికి కూడా డిస్‌ప్లే ఫ్లెక్స్ రాయడం వల్ల ఇది లెఫ్ట్‌కెళ్తది. ఇది రైట్‌కెళ్తది. అదే కాన్సెప్ట్ ఉంటది అంతే. అంతకు మించి ఇంకేముండదు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మొత్తం కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఇమేజ్ చాలా చిన్నది ఉంది. టాప్‌లో ఉందంటే అలైన్ సెల్ఫ్ స్టార్ట్, అలైన్ సెల్ఫ్ సెంటర్, అలైన్ సెల్ఫ్ ఎండ్ అనమాట. ఇలాగ. అలైన్ సెల్ఫ్ స్టార్ట్ అండ్ అలైన్ సెల్ఫ్ సెంటర్ అండ్ అలైన్ సెల్ఫ్ ఎండ్. ఇలా ఇచ్చామంటే అవన్నీ అడ్జస్ట్‌మెంట్ అవుతది. ఓకే. సో, ఇవి ఓవరాల్‌గా సీఎస్ఎస్ లింక్ యూజ్ చేసుకొని చేసేటియి. ఇవి ఈ లింక్‌తో వర్క్ అయ్యేటియనమాట. ఇప్పటి వరకు చేసినయన్నీ డిజైనింగ్ పార్ట్. అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో మనం ఏమైతే చేశామో అవే ఇక్కడ చేశాం. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో టుమారో కాన్సెప్ట్‌లో మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ అవేందంటే జావా స్క్రిప్ట్ లింక్స్‌ని ఇంక్లూడ్ చేసి రాస్తేనే వస్తాయి. లేకపోతే రావన్నమాట. ఓకే. జావా స్క్రిప్ట్ లింక్స్‌ని యూజ్ చేసి రాస్తేనే వస్తాయి. లేకపోతే రావు. ఓకే. సో, టుమారో మ్యాక్స్ మనకి బూస్ట్ ఆఫ్ 4 అయిపోద్ది. ఇన్ కేస్ టైం సరిపోలేదంటే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారోకి మనకు బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిపోద్ది. ఓకే. సో, క్లాసెస్ అనేది నీట్‌గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఎన్నో సార్లు చెప్తున్నాను. మీ చాయిస్ అనమాట అది. ప్రాక్టీస్ చేయడం మీ చేతుల్లో ఉంటది. కంపల్సరీ క్లాసెస్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకోసం యూజ్ చేస్తాం అనేసి కంపల్సరీ మీరు తెలిసి పెట్టుకోవాలి. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.